హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మీ స్వర్ణలత. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయినా ఒకసారి ఎగ్ బిర్యానీ ట్రై చేసి తినండి. చికెన్ మటన్ బిర్యానీకి మించిన టేస్ట్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 4 ఎగ్స్ని బాయిల్ చేసి తీసుకోండి. 4 కాదు, మీకు కావాల్సిన ఎగ్స్ని తీసుకోవచ్చు. అవి ఒక బౌల్లో వేసుకొని అందులో చిటికెడు కారం, పసుపు, గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుతూ ఎగ్స్కి పట్టించండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని పొడుగా కట్ చేసుకోండి. ఇప్పుడు రైస్ ని నానబెట్టుకుందాము. ఒక బౌల్లో 1.5 గ్లాస్ రైస్, బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు మంచిగా కడిగి ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ని అందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత రైస్ ఒక 20 మినిట్స్ సోక్ అయ్యాక ఒక పెద్ద గిన్నెలో మనం తీసుకున్న రైస్ కంటే 2 రెట్లు ఎక్కువగా వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ లో రైస్ ని వేసి బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేయండి. అందులో 2 పచ్చిమిర్చి చీల్చి వేయండి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, సాల్ట్ మరియు నిమ్మరసం పిండుకోండి. గ్రేవీ కోసం మిక్సీ జార్ తీసుకొని ఒక టమాటాని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. రైస్ ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకొని ఒక 80% ఉడికించాక వాటర్ లో నుంచి రైస్ ని తీసి వాటర్ అన్ని పోయేలా ఒక జార్లో వడకట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసి ఎగ్స్ కి ఘాట్లు పెట్టుకొని ఆయిల్ లో వేసి 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ మసాలాలు అండ్ అల్లం పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, టమాటా పేస్ట్ ని వేసి మంచిగా కలుపుకోండి. ఇక్కడ ఎగ్ బిర్యానీకి మంచి టేస్ట్ ఉండేది ఏంటి అంటే 2 పచ్చిమిర్చి తీసుకొని రోట్లో వేసి కొంచెం ఉప్పు వేసి పేస్ట్ లా దంచి పెట్టుకొని వేసుకోండి. ఆ తర్వాత ఎగ్స్ ని అందులో వేసి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, పుదీనా, కొత్తిమీర, 1 కప్పు పెరుగు వేసి మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనిచ్చి ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి ఎగ్స్ అండ్ గ్రేవీ మొత్తం తీయకుండా అందులో కొంచెం గ్రేవీ ఉంచి కొద్దిగా తీసుకోండి. ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ని లేయర్ లా వేసుకోండి. దానిపై ఎగ్స్ అండ్ గ్రేవీ, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. తర్వాత మిగతా రైస్ ని లేయర్ లా వేసుకొని ఆ పైన కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. మీకు ఇష్టం ఉంటేనే, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత టిష్యూ పేపర్ తో మొత్తం కవర్ చేసి కొన్ని వాటర్ చల్లి క్యాప్ పెట్టేసి 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి దమ్ చేయండి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఉండే దమ్ బిర్యానీ రెడీ. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా లాగించేయండి. ఇప్పుడు ఎలా ఉందో నేను టేస్ట్ చేయబోతున్నాను. టేస్ట్ అయితే ఫెంటాస్టిక్ గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. మరిన్ని రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను.